ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్కు షాక్ ఇస్తున్న డోన్ నియోజకవర్గ ప్రజలు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం వైసీపీ నుండి పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్న కార్యకర్తలు, నాయకులు వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, వైసీపీ పార్టీ ఓడించాలని మేము టీడీపీ పార్టీలో చేరుతున్నామని అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రధాన అనుచరులు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజనారాయణమూర్తి, ఓట్ల సుజాతమ్మ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనతో పాటు 250 కుటుంబాలను పార్టీలోకి ఆహ్వానించారు. అందరికి ప్రతి ఒక్కరికి మా పెద్దాల పుల్లారెడ్డి గారికి, మాధవరం సుధాకర్ గుప్తా గారికి, ఆచార్య గారికి, రమేష్ రెడ్డి గారికి, గాజాపీర గారికి, వీరా గారికి, మా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు మమ్మల్ని నమ్మి ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి నా వెంట వచ్చిన ప్రతి ఒక్క స్నేహితులకు, బంధువులకు, మా కమ్యూనిటీ వైశ్య కమ్యూనిటీ వారికి, నా స్నేహితులకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు చెప్పుకుంటున్నాను. ఇక్కడికి చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ, నేను ఈరోజు ప్రెసెంట్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నాను. నాకు ఈ కోట్ల కుటుంబం అంటే చాలా సన్నిహితము. నాకు వారి మీద విశ్వాసం చాలా. నేను ఏం చెప్తాది ఒకప్పుడు 2004 నుంచి 14 వరకు జరిగింది. నేను ఏం చెప్పినా జరిగింది. నాకు 2006లో ఎంతమంది అడిగినా నాకు సర్పంచ్ పదవి ఇచ్చారు. కేవలం కొంతమంది ద్వారానే నేను ఓడిపోవాల్సి వచ్చింది. కానీ అది మనసులో పెట్టుకోకుండా నాకు వాళ్ళు ఎంతో నన్ను ముందుకు తీసుకెళ్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలు మీరు విమర్శిస్తున్నందుకు నేను ఈరోజు ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ అవకాశం నాకు ఈరోజు వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా మా మనుషులను నేను చెప్తున్నాను, అంతేగాని మీకు కాదు అని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మూర్తి గారు వచ్చినారంటే ఎందుకు వచ్చినారనేది ఒక్కసారి తిరిగి పునరాలోచించుకోండి. మీరు ఆయన ఎంతసేపు ఉన్నా కూడా మీ కుటుంబం అంటే మాకు ఇట్లాంటి కుటుంబాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి కూడా తొందరలోనే మా దగ్గరికి వస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా మేము వాళ్ళని ఆదరిస్తాము. పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు లేదు. ఎందుకంటే అందరినీ మేము సమానంగానే చూసుకుంటాం. మేము ఎవరినేమి దూరం పెట్టము, ఎవరినేమి చేయము. ఎందుకంటే మనుషులున్న ఒక ప్రేమ అనేది పుట్టుకొచ్చినారంటే వాళ్ళే వస్తారు. తప్పకుండా కూడా వాళ్ళేమి డబ్బుల కాసిచ్చి దానికి కాసిచ్చి కాదు. వీళ్ళైతే పని చేస్తారు, వీళ్ళైతే మాకు బాగుంటారు అనే ఉద్దేశంతోనే వస్తున్నారు. కానీ మాకు ఒకవేళ డబ్బులు లేకపోవచ్చు, ఏం లేవు. కానీ మా వెనుక మాత్రం కోట్ల కొద్ది మనుషులు ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదమే మాకు సాగులని మాత్రం నేను ఇంతమంది కూడా ఆయన తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మాటలతో వచ్చినారు తప్ప వేరే విధంగా కాదు. ఎవరిని విమర్శించాలని కూడా అనుకోలేదు. మేము ఎవరిని విమర్శించాలని కూడా దయచేసి ఇప్పటికైనా మాట్లాడుకోమని చెప్పి ఇప్పటికే అందరూ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.